ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల హెల్త్కి కలిగే చాలా అనర్థాలని తెలుసుకున్న తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ వీటిని ప్రమోట్ చేయడం కూడా ఆపేశారు. ఎగ్జాంపుల్కి విరాట్ కోహ్లీ తను చేసుకున్న పెప్సీకో కాంట్రాక్ట్ని రద్దు చేసుకున్నాడు. 2014లో అమితాబ్ బచ్చన్ ఒక స్కూల్ ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు అక్కడ చదువుకుంటున్న ఒక చిన్న పాప, మా టీచర్ ఈ సాఫ్ట్ డ్రింక్ని ఒక పాయిజన్ అని చెప్పింది, అలాంటిది వీటిని మీరెందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అడగడం వల్లే తను పెప్సీ యాడ్స్లో నటించడం ఆపేశానని చెప్పాడు. మన తెలుగు యాక్టర్ అయినటువంటి చిరంజీవి గారు కూడా ఇలాంటి విమర్శలే రావడంతో ఈ సాఫ్ట్ డ్రింక్ యాడ్స్లో నటించడం ఆపేశారు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది సెలబ్రిటీస్ మరియు మూవీ యాక్టర్స్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్ అన్నీ కూడా వాటి ప్రాఫిట్స్ మాత్రమే చూసుకుంటాయి. ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా కూడా వాటికి పట్టదు. డెవలప్డ్ కంట్రీస్లో హానికారక ఇంగ్రీడియంట్స్ మీద రెగ్యులేషన్స్ పెట్టడంతో అక్కడ వాటిని తీసేశారు. కానీ ఎలాంటి రెగ్యులేషన్స్ లేని కంట్రీస్లో మాత్రం వారు ఈ క్యాన్సర్ కాజింగ్ ప్రొడక్ట్స్ని యథేచ్ఛగా అమ్ముతున్నారు.